వసుగుప్తుడు కొంచెం ఆలోచించి, ఒక పని చేద్దామా? మా కోడలు చాలా తెలివైనది. నువ్వు నాతో మా ఇంటికి రా. నా కోడలు కోరమన్న వరం కోరుతాను, దాన్ని ఇచ్చి నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. యువకుడు సరేనన్నాడు. ఇద్దరు కలిసి వసుగుప్తుడి ఇంటికి వెళ్ళారు. వసుగుప్తుడు తన కోడల్ని పిలిచి సంగతంతా చెప్పి, నువ్వు నీటిలో చక్కెర కలిపిన కారణంగా ఈ అబ్బాయి వరం తీసుకోమని నన్ను వేధిస్తున్నాడు అన్నాడు. కోడలు జవాబు చెప్పే లోపల వసుగుప్తుడి భార్య, ఏమండి, బోలెడంత ధనాన్ని వరంగా కోరుకోండి అన్నది. వసుగుప్తుడు చిరాకుపడి, ధనానికి పరిమితి ఏమున్నది? అదిగాక డబ్బు కోరుకుంటే డబ్బు సంపాదించటంలో ఉండే ఆనందం ఏమయ్యేటట్టు అన్నాడు. ఇంతలో ఆయన కోడలు, మామయ్య, మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్పినట్టు వరం కోరండి అన్నది. చెప్పమ్మా చెప్పు అన్నాడు వసుగుప్తుడు. మీ ధనానికి మీరే యజమాని కావాలని వరం కోరండి అన్నది వసుగుప్తుడి కోడలు. వసుగుప్తుడికి నవ్వొచ్చింది. తన ధనానికి తానే కదా యజమాని, తనకన్నా ఇంకో యజమాని ఎవరున్నారు? అయినా ఆయన ఆ యువకుణ్ణి అదే వరం కోరాడు. అలాగే వరం ఇచ్చాను అని ఆ యువకుడు అదృశ్యమయ్యాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వసుగుప్తుడిలో విచిత్రమైన మార్పు రాసాగింది. ఆయన ధనం సంపాదించడం కోసం తహతహలాడటం క్రమంగా తగ్గిపోయింది. ఆయన తన తాళపు చెవుల గుత్తి తన భార్యకు ఇచ్చి, ఇంటి పెత్తనం ఆడది చూడాలి, ఇంటి ఖర్చుల గురించి నన్ను బాధ పెట్టక, అంతా నువ్వే చూసుకో, ఇంట్లో ఏ లోటు లేకుండా చూడు, సుఖపడటానికి కాకపోతే డబ్బులు దేనికి అన్నాడు. కొంతకాలానికి ఆ ప్రాంతాల తీవ్రమైన కరువు వచ్చింది. వసుగుప్తుడు తన ధాన్యాగారాలు తెరిపించి బీదలకు ధాన్యం పంచిపెట్టాడు. తిండి గింజల కోసం వచ్చిన వారిని ఎవరిని ఉత్త చేతులతో పంపవద్దని శాసనం చేశాడు. మహాదాతగా ఆయన పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. వసుగుప్తుడి కోడలు నిజంగా తెలివిగలదైతే అలాంటి అర్థం లేని వరం కోరమని ఎందుకు అన్నది? అది అర్థం లేని వరం అని తెలిసి కూడా వసుగుప్తుడు దాన్ని ఎందుకు కోరాడు? ఆ వరానికి ఆయనలో మార్పుకు సంబంధం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తన కోడలు కోరమన్న వరం అర్థం లేనిదని వసుగుప్తుడు అపోహపడ్డాడు. కానీ ఆ యువకుణ్ణి ఎలాగైనా వదిలించుకోవటానికి ఆ వరమే కోరాడు. అది అర్థం లేని వరము ఎంతమాత్రమూ కాదు. ఆ వరం కోరేదాకా వసుగుప్తుడు తన ధనానికి బానిస. దానికోసం జీవితంలో ఇంకే ఆశయం లేకుండా చేసుకొని దానికి రక్షక భటుడిగా కాపలా కాశాడు. ధనమే ఆయనకు యజమాని అయింది. అది తన సేవకుడికి చిన్న మెత్తు సుఖం చేకూర్చలేదు. ఆఖరుకు రుచికరమైన పదార్థాలు నోటబెట్టుకునే శక్తి కూడా ఆయనకు లేకుండా చేసింది. వరం పొందినాక వసుగుప్తుడు నిజంగా ధనాన్ని శాసించటం ప్రారంభించాడు. అది ఆయన మనస్సుకు వేసిన సంకెళ్ళు తెగిపోయాయి అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.